ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాల్వో ఎక్స్ప్లోజివ్స్ అధినేత జయరాం రెడ్డి భూ ఆక్రమణలు మితిమీరాయని చెప్పవచ్చు. నిజంగా మనం చూస్తున్నాం, ఎన్నో కథనాలు ఇచ్చాం. జయరాం రెడ్డి మొత్తానికి బార్డర్ సమస్యను బేస్ చేసుకొని విజృంభిస్తున్నారని చెప్పవచ్చు. నిజంగా సుమన్ టీవీ కూడా ఇచ్చినటువంటి కథనాలు నిన్న మొన్నటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. మరి సాల్వో అధినేత జయరాం రెడ్డి భూ ఆక్రమణలు నిజమేనని అధికారులు కూడా తేల్చేట సందర్భం. ఎందుకంటే ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసినటువంటి గుణము సాల్వో అధినేత జయరాం రెడ్డి అని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఇటు యాదాద్రి జిల్లా, రెండు జిల్లాలకు సంబంధించి బార్డర్ సమస్యను బేస్ చేసుకొని మొత్తము ప్రభుత్వ భూమిని ఆక్రమణకు గురి చేసినటువంటి పరిస్థితి. నిజంగా మరి యాదాద్రి జిల్లాకు సంబంధించి రామలింగంపల్లి సర్వే నెంబర్ 208, 312 అసలు ఎంత భూమి ఉంది, ఎంత ప్రభుత్వ భూమి మొత్తం కూడా నిర్ధారించలేకపోయినటువంటి విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం హైకోర్టే తీర్పిచ్చింది. ఇద్దరు కలిసి ఇద్దరు కూర్చొని దాన్ని మొత్తం కూడా సర్వే చేయాలి. మేడ్చల్ మల్కాజ్గిరి, ఇటు యాదగిరిగుట్ట కలెక్టర్లు ఇద్దరు కూడా చేయాలని చెప్పినప్పటికీ కూడా నిజంగా నిమ్మకు నీరెత్తే ఉన్నటువంటి అధికారులు అని చెప్పవచ్చు. మరి నిజంగా ఇటు బొమ్మల రామవరం తహసీల్దార్ని అడిగితే, ఇటు కీసర తహసీల్దార్ని అడిగితే మొత్తం ఎంత భూమి ఉంది, ఎంత భూమిని ఆక్రమించారని చెప్పి అడిగితే, మా ప్రభుత్వ భూమిని మేము ఖచ్చితంగా కాపాడుకుంటాం, అందులో ప్రభుత్వ భూమి ఉంది, దానికి మేమంతా కూడా ఫెన్సింగ్ వేసేస్తాం, మా భూమిని కాపాడుకుంటామని చెప్తున్నారు. కానీ అక్కడ జయరాం రెడ్డి బెదిరింపులకు వాళ్ళు భయపడుతారని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తానికి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత, 3 సంవత్సరాల క్రితం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత జయరాం రెడ్డి మీద వాళ్ళంతా కూడా అంటే కొలుద్దామని చెప్పి వెళ్ళినప్పుడు సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బిహార్ టీంను అక్కడ కీసర్ తహసీల్దార్ పై కూడా ఇప్పుడు బెదిరించడం జరిగింది. మరి ఆ సమయంలో ఆ గ్రామస్తులు మీద కూడా కొంతమంది మీద కేసు నమోదు చేసి అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళు కూడా చెప్పులు అరిగేలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే ఇటు అంకిరెడ్డిపల్లి గ్రామస్తులు, ఇటు రావలింగంపల్లికి సంబంధించి వీళ్ళంతా కూడా పోరాటం చేస్తున్నారు. కానీ ఫలితం మాత్రం శూన్యమని చెప్పవచ్చు. మరి ఈ సమస్యను ఇంకెన్ని రోజులు ఇట్లా పొడిగిస్తారు? ఎందుకంటే ప్రభుత్వానికి ప్రభుత్వ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరి మొత్తానికి అంటే ఇటు యాదాద్రి జిల్లాకు సంబంధించి రామలింగంపల్లిలో 208లో ఎంత భూమి ఉంది, ఎంత అసైన్ భూమి ఉంది, ఎంతవరకు అయితే ప్రభుత్వ భూమిని సేకరించారని చెప్పి తెలియాల్సి ఉంది. అదేవిధంగా 312 ఓవర్లాప్ అంటున్నారు. మరి 312 ఆ సర్వే నెంబర్ సంబంధించి ఓవర్లాప్ భూమిని కూడా మరి కొలిస్తే కానీ తెలియలేని పరిస్థితి కాబట్టి దాన్ని కూడా కొలవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఆ 312 నెంబర్ సర్వే నెంబర్లు మొత్తం కూడా ఆ ల్యాండ్కి సంబంధించి అంటే అంకిరెడ్డిపల్లె గ్రామస్తులకు సంబంధించి శ్మశాన వాటికకు కూడా 312 నెంబర్ వేసినట్టే అర్థం చేసుకోండి. అంటే ఎక్కడ బార్డర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా చూడేటువంటి పరిస్థితి. మరి మొత్తానికి మరి అంకిరెడ్డిపల్లెకు సంబంధించి ఇటు 918లో 295 ఎకరాల భూమి ఉంది. అదేవిధంగా 886, 887లో కూడా మొత్తం అందులో ఒక 10 ఎకరాలు, ఇందులో 20 ఎకరాలు, మొత్తానికి 324 ఎకరాల పైన ఈ మేడ్చల్ జిల్లాలో కూడా కబ్జా చేసే పరిస్థితి అంతా కూడా ప్రభుత్వ భూమి అని చెప్పవచ్చు. మరి నిజంగా కేవలము 2 సర్వే నెంబర్లు అంటే 208, 312 మాత్రమే యాదాద్రి జిల్లాకు వస్తుంటాయి. మరి మిగతా సర్వే నెంబర్లు మనం చూసుకున్నట్లయితే 916, 17, 756, 762, 765లో మొత్తం 43 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. ఇదంతా కూడా అసైన్ ల్యాండ్ అని చెప్పవచ్చు. అదేవిధంగా 757, 758, 760లో కూడా 9 ఎకరాల 34 గుంటలు ఉంది. ఇదంతా కూడా పట్టా ల్యాండ్. దీని గురించి మనకు సంబంధం లేదు. ఎందుకంటే 761లో 19 ఎకరాల 39 గుంటలు, ఇది కూడా పట్టా ల్యాండే. 759, 763లో 2 ఎకరాల 4 గుంటలు ఉంది. ఇదంతా కూడా పట్టా ల్యాండ్. దీనికి ఎటువంటి సమస్యలు అయితే లేవని చెప్పవచ్చు. మరి 767, 68లో 11 ఎకరాల 4 గుంటలు, ఇదంతా అసైన్డ్ భూమి. ఇందులో 7 ఎకరాల 33 గుంటలు అసైన్డ్ భూమిగా ఉంది. మరి 754లో 19 ఎకరాల 10 గుంటలు ఉంది. ఇందులో మొత్తం కూడా చెరువు ఉంది. చెరువులు కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. 6 ఎకరాల 9 గుంటలేమో అసైన్డ్ ల్యాండ్, 10 ఎకరాలేమో మిగిలిన 6 ఎకరాల 9 గుంటలు అసైన్డ్ ల్యాండ్ ఉంది, 10 ఎకరాలేమో మిగిలిన ల్యాండ్ గా చెప్పవచ్చు. మరి ఏదైనప్పటికీ దీంట్లో అంటే 905లో 24 గుంటల భూమి ఉంది. ఇదంతా కూడా అసైన్ ల్యాండ్. ఇది కూడా మరి 906లో 6 గుంటల భూమి ఉంది. ఇది కూడా పట్టా ల్యాండ్. దీనికి ఎటువంటి సమస్యలు అయితే లేవు. మరి 907లో 2 ఎకరాల 5 గుంటల భూమి ఉంది. ఇదంతా కూడా అసైన్ ల్యాండ్. 908లో ఎకరం 8 గుంటలు ఉంది. ఇది కూడా అసైన్ ల్యాండ్ అని చెప్పవచ్చు. మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం 208, 312 సర్వే నెంబర్లు 2 ఉన్నాయి. మొత్తానికి 279 ఎకరాల 18 గుంటల భూమి. ఇదంతా కూడా పొరంబోకు ల్యాండ్ అని చెప్తున్నారు. అంతా కూడా ప్రభుత్వ భూమి అని చెప్పవచ్చు.
సాల్వో కంపెనీ అనేది పట్టా భూమిలో లేదు, అసైన్ భూమిలో ఉంది, ప్రభుత్వ భూమిలో ఉంది. మొత్తం కూడా కార్యకలాపాలన్నీ ప్రభుత్వ భూముల నుంచి నడుస్తుందని చెప్పవచ్చు. మరి ఆయన ఏ ధీమాతోటి మొత్తం కూడా ఫెన్సింగ్ చేశాడు, మొత్తం కూడా ప్రహరీ కూడా కట్టాడు. మరి ఎంత భూమి ఉంది అసలు, ఆయనకి ఎక్కడెక్కడ అద్దులు ఉన్నాయి అవి కూడా తెలియలేని పరిస్థితిలో ఉంది. ఆ గోడలను కూల్ చేస్తుంటే గ్రామస్తుల మీకు కానీ లేదంటే అధికారుల మీకు, రెవెన్యూ అధికారుల మీకు కానీ వాళ్ళని బెదిరించి కేసులు, అక్రమ కేసులు కూడా పెట్టించడం జరిగింది. మరి నిజంగా సాల్వో అధినేత జయరాం రెడ్డికి సంబంధించి అంటే ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఒక్క మైనింగ్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కానీ అదే యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి అక్కడ 5 క్రషర్స్ నడుస్తున్నాయి. 5 క్రషర్స్ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచే పర్మిషన్స్ ఇచ్చారు. మరి ఏ విధంగా ఇచ్చారు? మరి ప్రభుత్వ భూమికి ఇది పర్మిషన్స్ ఇచ్చారా, మరి లీజ్ ఇచ్చారా? ఇవి కూడా మైనింగ్ ఏడీ తేల్చాల్సి ఉంది. మైనింగ్ ఏడీ నడితే నాకు ఇన్ఛార్జ్ కరీంనగర్ ఇచ్చారు కాబట్టి నేను ఇప్పుడు అవైలబుల్ గా లేదు, నేను చెప్పలేనని చెప్తున్నారు. కొన్ని ఏళ్ల నుంచి నడుస్తుందండి దానికి సంబంధించి. ఎందుకంటే మొత్తం కూడా ఆ గ్రామాలన్నీ కూడా భయపడుతున్నారు, రాత్రి వేళల్లో మైనింగ్ చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు కూడా చెప్పినా కూడా అధికారులు కూడా మరిపెట్టుకోలేని పరిస్థితి. నిజంగా చూస్తున్నాం. ఇటు కీసరా, రామారం ఈ 2 ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా చాలా సమస్యగా, తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే నానెంటట్టు అని చెప్పి ఒకటి ఏదో డిగ్రీ తీసుకొచ్చి చూపిస్తూ దీంట్లోకి ఎంటర్ కావద్దని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితి. దానివల్ల ఏదో ఒక పేపర్ డిగ్రీ చూపించి బెదిరిస్తున్నారు వాళ్ళందరూ తప్ప నిజంగా సాల్వో ఎక్స్ప్లోజివ్ కంపెనీ మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉంది, మొత్తం సాల్వో అధినేత ఎన్ని ఎకరాలు కబ్జా చేశాడు, ఇటు యాదాద్రి జిల్లా, ఇటు మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ భూమి ఎంత ఉందో కూడా చూడాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది. ఖచ్చితంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కావచ్చు, వీళ్ళిద్దరు కూర్చొని ఈ రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, ఈ ఏడీలు అందరూ కూర్చొని చేస్తేనే ఇది సాధ్యమవుతుంది తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా ఇది ఒకసారి మేము చేసుకుంటాం, ఒకసారి మేము చేసుకుంటాం అంటే కుదరని పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే యాదాద్రి జిల్లాకు సంబంధించి మా సర్వే అంతా పర్ఫెక్ట్గా ఉంది. 1966లోనే 312 సర్వే నెంబర్ సంబంధించి మొత్తం కూడా తేల్చేసామని చెప్తున్నారు. అదేవిధంగా 1977 యాక్ట్ ప్రకారం కూడా వారికి నోటీసులు ఇచ్చి మేము చేసినామని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు కీసర చూసుకున్నట్లయితే ఆ కీసర్లో ఈ అన్ని సర్వే నెంబర్లు కాకుండా 918లో ఉన్నటువంటి 295 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి, అది ఆ ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి భూమి కాబట్టి ఆ ప్రభుత్వ భూమి ఆ 918లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అంతా కాపాడాలని అంకిరెడ్డిపల్లి గ్రామస్తులు కలెక్టర్ చుట్టూ ఎన్నిసార్లు కూడా వెళ్ళినా కూడా ఫలితం దక్కలేదు. అక్కడ జేసీ రెవెన్యూ వారిని చులకన చూస్తారు. మేము వారికి ఇస్తేనే చాలా మమ్మల్ని చులకన చూస్తూ ఉంటారు ఇలాంటి. ఎందుకంటే ప్రభుత్వ భూమిని కాపాడుకోమని చెప్పి, ప్రభుత్వ భూమిని పేదలకు ఇవ్వమని చెప్పి మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తారని చెప్పి చాలా మంది అంకిరెడ్డిపల్లి గ్రామస్తులు కూడా మనకు చెప్పినటువంటి విషయం. నిజంగా మరి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నిఘా పెట్టాడు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రభుత్వ భూములను కాపాడాలని చెప్పాడు. మరి హైదరాబాద్ కు అతి దగ్గరగా, ఔటర్ రింగ్ రోడ్ కు అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ బొమ్మలరామారం సంబంధించి అంటే ఇటు కీసరా, ఇటు బొమ్మలరావు సంబంధించి ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ఈ భూమిని, కోట్ల విలువ చేసే భూమిని కాపాడుకోవాలి. మరి ఈ భూమిని కాపాడుకోవాలంటే ఈ భూమి అంతా కూడా మొత్తం సర్వే చేయాలి. సర్వే చేసి ఎక్కడ ఏముంది మొత్తం కూడా హద్దులు పెట్టుకున్నట్లయితే ఎవరికి ఎంత భూమి ఉంటది, ఇటు యాదాద్రి, ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి భూమి అనేది తెలుస్తుందని చెప్పి చాలా మంది మనతో చెప్పినట్టు విషయం. మరి నిజంగా సుమన్ టీవీ కూడా ఎన్నోసార్లు ఇక్కడ రావడం జరిగింది, ఎన్నో కథనాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది నిజంగా అధికారుల తప్పిదమే. ఎందుకంటే ఇక్కడ సర్వే చేయాల్సినటువంటి అధికారులు ఇక్కడ రావాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే నానెంటట్టు ల్యాండ్ అని చెప్పి ఆయన ఏదో ఒక డిగ్రీ చూపిస్తే దానికి భయపడినటువంటి పరిస్థితి. మరి మొత్తానికి మరి ఏం జరుగుతుంది? ఎందుకంటే సాల్వో భూములు ఎందుకు దీని మీద, ఈ భూముల పైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ధనార్జన ధ్యేయంగా జయరాం రెడ్డి పనిచేస్తున్నాడు. ఎక్కడికి పోయినా ఏ ఆఫీసర్ కు డబ్బులు ఇచ్చినా కూడా చెల్లుతుంది కాబట్టి ఇక్కడికి ఎవరు రారు అని విర్రవీగినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి ఒకవైపు నిన్న మనం చూసాము, ఇక్కడ నుంచి ఈ సాల్వో కంపెనీ నుంచి ఏ పదార్థాలు బయటికి పోతున్నాయి, పేలుడు పదార్థాలు అని చెప్పి దానిపైన కూడా మనం చూసినటువంటి సందర్భంలో బాపట్లలో దొరికారు. ఆ బాపట్లలో దొరికినటువంటి పదార్థాలను చూసినట్లయితే అంతా కూడా సాల్వో కంపెనీలో దొరికినటువంటి పదార్థాలు A6 గా జయరాం రెడ్డి ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు మనం చూస్తున్నాం దీనికి సంబంధించి జిలెటిన్ 6 కూడా ఎలాంటి జిలెటిన్స్ బయటకు వెళ్తున్నాయి, ఎలాంటి పదార్థాలు బయటకు వెళ్తాం చూడాల్సినటువంటి అధికారులు కూడా కరువయ్యారని చెప్పవచ్చు. ఓదికు రెవెన్యూ సమస్య, ఒకవైపు మైనింగ్ సమస్య, ఒకవైపు పేలుడు పదార్థాల సమస్య, ఇన్ని కూడా ఈ సాల్వో కంపెనీలోనే నడుస్తుంది. మరి సాల్వో కంపెనీ పైన అధికారులు ఎందుకు రావడం లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి చాలా మంది ప్రజలు మనం అడిగినటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ ఈ బార్డర్ సమస్యను తేల్చాలి. మొత్తం కూడా
కేవలం 2 సర్వే నెంబర్లు యాదాద్రి జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక 4-5 సర్వే నెంబర్లు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కొలిస్తే దగ్గర అక్కడొక 275 ఎకరాలు, ఇక్కడ ఒక 300 ఎకరాలు, మొత్తం 510 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని అంతా కూడా కాపాడుకోవాలని చెప్పి సుమన్ టీవీ కూడా కోరుకునే విషయం. ఇది సాల్వో భూముల అక్రమాల చిట్టా. కెమెరామెన్ గురునాథ్తో శరత్.